నమస్తే అండి. డిజైనర్ లెహంగా కటింగ్, స్టిచ్చింగ్ ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంట్లో ఉన్న పాత చీరతోటి ఇలా డిజైనర్ లెహంగా ఒకటి కుట్టానండి. ఇది సత్తుపల్లి నుంచి ఒక కస్టమర్ కుట్టించుకున్నారు. శారీ చూసారు కదా, ఇలా ఉందన్నమాట. ఈ శారీలో లెహంగా బ్లౌజ్ రెండు కుట్టాలి. రెండు కుట్టాలి అంటే 4 మీటర్లు లెహంగాకి, 1 మీటర్ బ్లౌజ్కి తీసుకోవాలి. పళ్ళు అవసరం ఉండదు. 2 మీటర్లు బెనారస్ క్రేప్ తీసుకున్నాను. ఇది మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ వచ్చి సైడ్కి ఒక 3 అంగుళాలు 4 అంగుళాల బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ రెండు వైపులా వచ్చింది. రెండు వైపుల బార్డర్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి నేను 2 మీటర్లు మాత్రమే తీసుకున్నాను. సింగిల్ బార్డర్ వస్తే 4 మీటర్లు తీసుకోవాలి. ఇక్కడ లెహంగాకి ఎన్ని అంగుళాలు బార్డర్ వేసుకోవాలి అనేది మన ఇష్టం. 6 అంగుళాలు, 8, 10, 12 అలా మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 అంగుళాల క్లాత్ని కట్ చేస్తున్నాను. క్లాత్ కట్ చేసేటప్పుడు చక్కగా క్లాత్ని పరుచుకొని ఫోల్డింగ్ మీద ఇలా మనం కొలుచుకొని మనకు కావలసిన వెడల్పున కట్ చేసుకోవాలి. కట్ చేసిన దాన్ని ఇలా రైట్ యాంగిల్ మీద రాంగ్ సైడ్ పెట్టేసి రెండింటిని జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే రెండు రైట్ యాంగిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి లెహంగా కుట్టడానికి శారీని తీసుకున్నాం కదా, శారీకి పళ్ళు కట్ చేసుకోవాలి. 4 మీటర్లు లెహంగా కోసం క్లాత్ తీసుకోవాలి. మిగిలిన క్లాత్ని బ్లౌజ్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి బార్డర్ని జాయింట్ వేసుకోవాలి. లెహంగా రైట్ సైడ్ పెట్టేసి బార్డర్ కూడా రైట్ సైడ్ పెట్టాలి. మనకి రైట్ సైడ్ కనిపిస్తూ ఉండాలి రెండు. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి రెండింటిని జాయింట్ వేసుకోవాలి. ఇంచుమించుగా మనం శారీస్కి ఫాల్ కుడతాం కదా, అలా కుట్టుకోవాలన్నమాట. ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు లెహంగాని కానీ బార్డర్ కానీ రెండిట్లో ఏది లాగకుండా ఒకదాని మీద ఒకటి పెట్టి సమానంగా జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు రెండో వైపున దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఇలా సమానంగా పట్టుకొని ముడతలు లేకుండా స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోవాలి. స్టార్టింగే మనం క్రాస్ పెట్టేసామంటే బార్డర్ మొత్తం క్రాస్ వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని స్టార్టింగ్ ఇలా పెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి కుట్టుకోవడం కొత్త రావట్లేదు అనుకున్నప్పుడు బార్డర్ మొత్తం కూడా ఇలా పిన్స్ పెట్టేసుకొని ఆ తర్వాత కుట్టుకోవచ్చు. మీరు ఎలా అయినా చేయొచ్చు అన్నమాట. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కుట్టచ్చు. ఇలా జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసేటప్పుడు కుట్టు ఎడ్జ్కి రావాలన్నమాట. చివరికి కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. క్లాత్ లెగదు కదా, నీట్గా చక్కగా బాగుంటుంది. ఫినిషింగ్ బాగుండాలండి. మనం ఏది కుట్టినా కూడా చూడటానికి కంటికి ఇంపుగా ఉండాలి. అప్పుడే వేసుకున్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మొదట మనం ఏదైనా కంటితోనే చూస్తాం కాబట్టి కంటికి అందంగా అనిపిస్తే వేసుకుంటే కూడా అందంగానే ఉంటుందన్నమాట. ఇలా బార్డర్ వేసుకోవాలి. బార్డర్ వేసేటప్పుడు పైభాగం కూడా ఫోల్డ్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ లాగకూడదండి. మనం లాగాము అంటే సాగిపోతుంది అన్నమాట, క్రాస్ వచ్చేస్తుంది. అందుకని లాగకుండా చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కుట్టేయాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎక్కడ గింత ఫోల్డింగ్ లేకుండా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు సైడ్ ఎడ్జ్లు ఉంటాయి కదా, వీటిని కూడా కుట్టుకోవాలండి. ఈ ఎడ్జ్లు కుట్టేటప్పుడు కూడా ముడతలు లేకుండా సమానంగా పట్టుకొని చూసుకొని కుట్టాలి. ఇలా కుడితే మనం జాయింట్ వేసుకునేటప్పుడు క్రాసులు లేకుండా ఫోల్డింగ్స్ లేకుండా వస్తుందన్నమాట. రెండు వైపులా ఇలాగే చక్కగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెహంగాని పూర్తిగా ఫోల్డ్ వేసుకోవాలి. బార్డర్ వైపు నుంచి సమానంగా పట్టుకొని 4 కానీ 8 కానీ ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మనకు ఎంత పొడవు కావాలో చూసుకొని అంత పొడవుకి కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 40 అంగుళాల లెహంగా కావాలి. ఇక్కడ నేను 38 అంగుళాల దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. నడుం పట్టి 2 అంగుళాలు వేస్తాను. 38 + 2 మొత్తం 40 అంగుళాలు అవుతుంది. నాకు కావలసిన కొలతల ప్రకారంగా లెహంగా రెడీ అవుతుంది. నడుం పట్టిని 1.5 అంగుళము వేసుకోవచ్చు, 2 అంగుళాలు వేసుకోవచ్చు, 2.5 కూడా వేసుకోవచ్చు. మనం ఏ ఏజ్ వాళ్ళకి లెహంగా కుడుతున్నాము, ఏ సైజు లెహంగా కుడుతున్నాము అనే దాన్ని బట్టి లెహంగాని బట్టి నడుం పట్టి వేసుకోవాలన్నమాట. ఒక పావు ఇంచు అటు ఇటు అయినా పర్వాలేదు, చూడటానికి బాగుంటుంది. నేను ఇక్కడ 2 అంగుళాల నడుం పట్టి వేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము. ఇక్కడ మ్యాచింగ్ దారం, ఏ కలర్ దారం తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. శారీ ఏమో పీచ్ కలరు, బార్డర్ ఏమో స్నఫ్ కలరు. నేను ఇక్కడ స్నఫ్ కలర్ దారం తీసుకున్నాను. ఎందుకంటే లెహంగా బార్డర్ కుట్టినా స్నఫ్ కలర్ మీదనే కుట్టాను, నడుం పట్టి వేసినా కూడా స్నఫ్ కలర్ వేస్తున్నాను కాబట్టి స్నఫ్ కలర్ దారం తీసుకుంటున్నాను. మనం కుట్టేదాన్ని బట్టి మనం మ్యాచింగ్ దారం కూడా తీసుకోవాలి. ఇంకొకటి, రైట్ సైడ్ లెహంగా క్లాత్ని పెట్టేసి మనకి కావాల్సిన సైజులో మనం కుచ్చులు పెట్టుకోవాలి. మనం చూడటానికి బయటికి ఏ సైజు కావాలి, 1/2 ఇంచ్ కావాలా, పావు ఇంచ్ కావాలా, 1 ఇంచ్ కావాలా,
లేదంటే 1.5 ఇంచ్ వెడల్పు కావాలా, ఎంత వెడల్పు కుర్చీ మనం బయటికి చూడటానికి కనిపించాలి అనే దాన్ని బట్టి మనం కుర్చీ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 32 సైజు నడుము కావాలి. ఆ నడుముకు తగ్గట్టుగా నేను 1 ఇంచ్ బయటికి అవుట్పుట్ కుచ్చులు బయటికి 1 ఇంచ్ కనిపించేలా ఉండడానికి నేను పెడుతున్నాను. ప్రతి ఒక్క కుర్చీని పైన నడుము దగ్గర పెట్టినప్పుడు కింద లెహంగా దగ్గర కూడా సరి చేసుకుంటే మనకి క్రాస్ లేకుండా కుచ్చులన్నీ నీట్గా కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా అన్ని కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజు లెహంగా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాతనే కుట్టుకోవాలండి. ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు కూడా అటువైపు ఇటువైపు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ క్లాత్ వదిలేసి కుచ్చులు పెట్టుకోవాలి. నడుము కొలతకి సరిపోను మనకి కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, కావలసిన సైజు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పక్కాగా మనం నడుము కుచ్చుల దగ్గర ఇలా కుట్టుకోవాలన్నమాట. కుచ్చులన్నిటిని ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఒక 1/4 ఇంచు కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. నడుము పట్టి వేసినప్పుడు ఈ కుట్టు కనిపించకుండా ఉండాలన్నమాట. అందుకని తక్కువ ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన లెహంగాని పక్కన పెట్టేసుకొని నడుము పట్టి కోసం క్లాత్ తీసుకోవాలి. నడుము పట్టి ఇందాక చెప్పాను కదా, 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ మనం నడుము పట్టి వేసుకోవచ్చు సైజుని బట్టి. ఇక్కడ నేను 2 అంగుళాల నడుము పట్టి వేస్తున్నాను. 2 అంగుళాల నడుము పట్టి అంటే నడుము పట్టిని మడిచి కుడతాము కాబట్టి 2 అంగుళాలు ఇటువైపు, 2 అంగుళాలు వెనక వైపు, మొత్తం 4 అంగుళాలు. ఫోల్డింగ్ మీద మనకి డబల్ వస్తుంది కాబట్టి 4 అంగుళాలు ప్లస్ అటొక 1/2 ఇంచు ఖర్చు, ఇటొక 1/2 ఇంచు ఖర్చు, మొత్తం 5 అంగుళాలు అవుతుందన్నమాట. ఇప్పుడు నేనేం చేశానంటే 32 అంగుళాల నడుము ఉంది కదా, దానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. 33 అంగుళాల పొడవు తీసుకొని వెడల్పు సుమారుగా కట్ చేశాను. 1 సైడ్ కుట్టిన తర్వాత 5 అంగుళాలు ఉందా లేదా చూసి కట్ చేసుకుంటున్నాను. ఇలా కూడా చేయొచ్చు, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీకు పక్కా ముందుగానే కొలుచుకుంటే అలా కూడా కొలుచుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. 1 సైడ్ కుట్టిన తర్వాత 5 అంగుళాలు తీసుకున్నాను కదా, కొంచెం 2 అంగుళాల కంటే ఎక్స్ట్రా వస్తుంది. లెహంగా కొంచెం పొడవు అవుతుంది, పర్వాలేదు. ఒక 1/2 ఇంచ్ డిఫరెన్సే కదా, పెద్ద తేడా ఏమనిపించదు. ఇప్పుడు దీన్ని అంటే ఈ నడుము పట్టిని లెహంగాకి మనం జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసేటప్పుడు లెహంగా రైట్ సైడ్ ఉండాలి, నడుము పట్టి మనకు చూడటానికి రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి 2 అంచులు సమానంగా పట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో కుట్టుకోవాలి. ఖర్చుని ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇందాక మనం కుచ్చులు కుట్టేటప్పుడు 1/4 ఇంచ్ కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే తక్కువ పెట్టాం కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ మనం వేసిన కుట్టు కనిపించదన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లెహంగాకి లైనింగ్ వేసానండి. అసలు ఏం చేయాలంటే మనం కుచ్చులు కుట్టుకున్నాం కదా, ఫస్ట్ కుచ్చులు కుట్టిన తర్వాత లెహంగాని రెండింటిని జాయింట్ వేసుకున్న తర్వాత నడుము పట్టి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నడుము పట్టి వేసేసాను కాబట్టి మళ్ళీ విప్పడము అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గానే లెహంగాకి లైనింగ్ని యాడ్ చేశాను అనమాట. నడుము పట్టి ఉంచే లైనింగ్ యాడ్ చేశాను. ఇప్పుడు లెహంగాకి 2 వైపులా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట. డబల్ ఫోల్డింగ్ చేసి మామూలుగా జాయింట్ వేసుకోవాలి అంటే నడుము పట్టి దగ్గర నుంచి ఒక 4 నుంచి 5 అంగుళాలు కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను జిప్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకని నడుము పట్టి దగ్గర నుంచి అంటే జాయింట్ ఉంది కదా, జాయింట్ దగ్గర నుంచి ఒక 7 అంగుళాల వరకే కుట్టాను. జిప్పు వేద్దాం అనుకున్నాం కాబట్టి ఎక్కువ కుట్టాలన్నమాట. ఇలా నడుము పట్టి దగ్గర 2 వైపులా సైడ్లని డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత రెండింటిని కలిపి జాయింట్ వేసుకోవాలన్నమాట. నడుము పట్టి జాయింట్ దగ్గర నుంచి సమానంగా పట్టుకొని మనం జిప్ ఎంతవరకు వేయాలి అనుకుంటున్నామో అక్కడ లెహంగా జాయింట్ కుట్టడం స్టార్ట్ చేయాలి. 2 లెహంగా క్లాతులు, 2 లైనింగ్ క్లాతులు, మొత్తం 4 పీసులు కలిపి పట్టుకొని జాయింట్ చేయాలి. జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని జాయింట్ చేయాలి. కింద ఎడ్జులు మాత్రం సమానంగా వచ్చేటట్లు చూసుకోవాలి. లెహంగా జాయింట్ పూర్తయిపోయింది. ఇప్పుడు దీనికి డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత జిప్ వేసుకోవాలన్నమాట. ఇంతలోనే నా మిషన్ స్ట్రక్ అయిందండి. ఇంకా నేనేమి చేసేది లేక దాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ హడావుల్లో క్లిప్ ఒకటి మిస్ అయిందనమాట. మొత్తం పూర్తయిపోయిన తర్వాత లెహంగా ఎలా ఉందో చూపిస్తాను. ఈ లెహంగాకి చక్కగా ఐరన్ ప్లేట్స్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఐరన్ ప్లేట్స్ అంటే ఏమి లేదండి, మనం కుట్టిన తర్వాత ప్రతి ఒక్క కుర్చీని పైనుంచి కింద వరకు చక్కగా సమానంగా పరుచుకొని ఐరన్ చేసుకోవాలన్నమాట. దీన్నే ఐరన్ ప్లేట్స్ అంటారు. ఐరన్ చేసిన దానికి చెయ్యని దానికి ఎంత తేడా ఉందో చూడండి. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా కుట్టాను. ఇది మనం బార్డర్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ తోటి బ్లౌజ్ కుట్టాను. జిప్ వేసాను. జిప్ కూడా ఇన్విజిబుల్ జిప్ వేసాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.